కానీ ఆ బీజిఎం అంతా కూడా అసలు ఆ ఇంటెన్సిటీ ఎంత బాగా క్రియేట్ చేస్తుందంటే అసలు లైక్ కమాన్ ప్రియదర్శిని, యూ కెన్ డూ ఇట్. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్. సో కోర్ట్ స్టేట్ వర్సెస్ నో బడీ అని కొత్త మూవీ నాని ప్రెసెంట్ చేస్తున్నా అండ్ ప్రియదర్శిని వన్ ఆఫ్ ద మేజర్ రోల్ దీంట్లో. అండ్ ఈ మూవీది మనం పాట కూడా విన్నాం, ప్రేమలో అని. అసలు సూపర్ డూపర్ హిట్ అయింది అసలు ఆ పాట. అండ్ బేసిక్గా కోర్ట్ అంటే మీకు అనుకోవచ్చు ఏంటి అన్ని రెగ్యులర్ కోర్ట్ లాగా సినిమా ఉండొచ్చేమో అనేసి, కానీ కాదు, దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. బేసిక్గా చాలా లాస్ ఉన్నాయి. అండ్ మేజర్లీ పాస్కో యాక్ట్ అనేది ఏది మనకని తెలుసు, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్ దానిపైన. సో చాలా ఇంటెన్స్గా ఉంది సినిమా. పోస్టర్ కూడా చాలా ఇంటెన్స్గా ఉంది. సో గైస్ చూద్దాం. ట్రైలర్ ఫైనలీ రిలీజ్ అయింది. 7 o'clock అన్నారు, 8:15కి రిలీజ్ చేశారు. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూద్దాం. సో గైస్ ట్రైలర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నేను స్టార్టింగ్లోనే అరెస్ట్ చేశారా? కానీ లవ్ స్టోరీ కదా, అదేం లేకుండా అరెస్ట్ ఎందుకు అప్పుడే? సో ఫాదర్, అమ్మాయి ఫాదర్ ఏంటాడు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెక్షన్స్ చెప్తాను రాసుకోండి. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. అసలు కేసు ఏంటి మీది? 354A, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్. 354B, క్రిమినల్ ఫోర్స్ ఫాల్స్ కేసెస్ అన్ని. 354C, వాయిరిజం, బ్లాక్మెయిలింగ్ క్రిమినల్. నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటావా లేదా? మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ని తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. 354D, స్టాకింగ్ అ గర్ల్. వాళ్ళని రేపు ఈవినింగ్ రమ్మను, ఈ లోపు చదువుతా. కానీ మండేనే ఫైనల్ జడ్జిమెంట్ అంటే సార్. అన్ని ఫాల్స్ కేసెస్ పెట్టారు అయితే. అండ్ సెక్షన్ 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్. ఏంటి వాళ్ళు ఇష్టం? ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడులా అంటాడు సార్. ఏంటి? రిమాండ్లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్, 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉన్నాడు. బెయిల్ ఇవ్వలేదు అది. సో రియల్ లవ్ స్టోరీ పైన పక్కపట్టేసిన కేసు. మూవీ మాత్రం సూపర్బ్ గా ఉంటుంది. అసలు సూపర్బ్ గా ఉంటుంది. అమ్మాయి, వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. ఇప్పుడు చెయ్యి, ఏటి చేస్తావు? పాక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. రేపు నేను కోర్టుకి వెళ్ళలేదనుకో, ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు సార్, మనం పోలీసులకు అగేన్స్ట్ గా బెనిఫిట్ కానీ జువెనైల్ కదా. ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసేం కాదు ఇది. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు. కమ్ ఆన్ ప్రియదర్శిని, యూ కెన్ డూ ఇట్. కానీ ఆ బీజిఎం అంతా కూడా అసలు ఆ ఇంటెన్సిటీ ఎంత బాగా క్రియేట్ చేస్తుందంటే అసలు లైక్ క్రేజీ. ఓ మై గాడ్, ట్రైలర్ క్రేజీగా ఉంది. అసలు ఆ ఇంటెన్సిటీ అంతా కూడా నాకు అసలు ట్రైలర్ చూస్తే అంతా అనిపించింది లైక్ ఒక వకీల్ సాబ్, ఒక భీమన్ సినిమా ఎన్ని వచ్చాయి కదా, అసలు ఆ అన్ని ఇంటెన్షన్ మిక్స్ చేసి పెట్టినట్టుంది. చెక్ సూపర్గా ఉంటుంది స్టోరీ లైన్. అండ్ లైక్ బాగుంది. లైక్ అంటే స్టోరీ లైన్ కూడా చాలా గుడ్ అండ్ నీట్ అండ్ రియల్ టైం కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ మధ్యన. సో గైస్, ఇది కోర్ట్ ది ట్రైలర్. అండ్ డెఫినెట్లీ మూవీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. అందరు చూడండి. నాని ప్రెజెంట్ చేస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ సినిమాలో ఏదో ఉంది కాబట్టి ప్రెజెంట్ చేస్తున్నాడు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.